రెడ్డిగా మిగతా అప్డేట్స్ చూస్తే యాదగిరిగుట్టలోని పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధం ఆలయంలో స్వస్తి వచనంతో ఆలయ అర్చకులు వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. స్వామివారికి వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 30న ఎదుర్కోళ్లు, 31న తిరుకల్యాణం జరగనుంది. ఇక వచ్చే నెల 3వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీ పాతలక్ష్మి దేవస్థానం నందు స్వస్తి వాచనంతో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబడినవి. ఇంటి ఉత్సవాల్లో భాగంగా 30వ తారీఖు రోజున శ్రీ స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమము, 31వ తారీఖు రోజున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా 1వ తారీఖు రోజున శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం, ఆ తదుపరి శతఘటాభిషేకం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం తరఫు నుండి విద్యుత్ దీపాలంకరణ, శ్రీ స్వామివారి కళ్యాణకు అవసరం పూల అలంకరణ, అదేవిధంగా అన్నదానము, తర్వాత మిగతా ప్రాంతాల నుంచి అర్చక స్వామి కూడా వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం. పాంచానిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ దివ్య దేవాలయం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమంచే విరాజిల్లుతూ పిలిస్తే పలికే దైవంగా భక్తుల యొక్క అభీష్టమును నెరవేర్చేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇటు క్షేత్రంలో గత సంవత్సరం మాదిరిగానే ఇంకా వైభవపేతంగా పాంచానిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనేటువంటి భావనతో అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణతో, వేద పారాయణికులతో ఈ యొక్క వైభవంగా ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు స్వస్తి వాచన కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఈ చేసేటువంటి బ్రహ్మోత్సవము అద్భుతమైన రీతిలో చక్కగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి వాచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వాసుదేవ పుణ్యాహవాచనంతో క్షేత్రం మొత్తం కూడా మంచి పుణ్యాహ జలంతో స్వామివారి యొక్క సన్నిధిలో ప్రోక్షణ చేయడం జరిగింది.